ప్రేక్షకులకందరికీ నమస్కారం. ఈ వీడియోలో దేవీ నవరాత్రుల్లో 7వ రోజున సప్తమి తిథి మూలా నక్షత్రం రోజున సరస్వతి అమ్మవారి పూజ విధానం పిల్లల చేత ఎలా చేయించాలి, పూజలో ఎటువంటి పుష్పాలని వాడాలి, అలాగే అమ్మవారికి ఏ విధంగా నైవేద్యం సమర్పించాలి, అంటే ఏ నైవేద్యాన్ని సమర్పించాలి అనే విషయాన్ని, ఏ వస్తువులని అమ్మవారి చెంత ఉంచి పూజించాలి అనే విషయాన్ని, ఈ అనేక విషయాలని మూలా నక్షత్రం రోజున సరస్వతి అమ్మవారి పూజ వివరాలని మీకు తెలియజేస్తున్నాను. ముందుగా ప్రేక్షకులకందరికీ చిన్న విషయాన్ని మనవి చేసుకుంటున్నాను. మా ఛానల్ని సపోర్ట్ చేయవలసిందిగా కోరుతున్నాను. @మాట్లాడుకుందాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను చూసిన వారంతా లైక్ చేయండి, మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. @మాట్లాడుకుందాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆశ్వీజ మాస శుద్ధ పాడ్యమి నుంచి దశమి వరకు దేవీ నవరాత్రులు, శరత్ నవరాత్రులు అంటారు. ఆ విధంగా దేవీ నవరాత్రుల పూజ చేసుకునే వరుస క్రమంలో సప్తమి తిథి రోజున మూలా నక్షత్రం ఉన్నటువంటి రోజున సరస్వతి అమ్మవారి పూజ చేస్తూ ఉంటారు. అమ్మవారు సరస్వతి అమ్మవారి అలంకారంలో దర్శనమిస్తారు. బుద్ధిని, విద్యని, జ్ఞానమును ప్రసాదించి తనని పూర్తిగా శరణాగతితో ఆరాధించే వారికి యుక్తాయుక్త విచక్షణ జ్ఞానాన్ని, జ్ఞాపక శక్తిని, కల్పనా నైపుణ్యాన్ని, కవితా స్ఫూర్తిని, రచనా శక్తిని ప్రసాదించే దేవి సరస్వతీ మాత. మూలా నక్షత్రం రోజు నుంచి విజయదశమి వరకు విశేష పుణ్య దినాలుగా అమ్మవారిని ఆరాధిస్తారు. అంటే ముందు రోజుల్లో కనుక ఎటువంటి ఆటంకాల వలన అయినా సరే ఎదురైతే, ఒకవేళ పూజ చేసుకోలేకపోయిన వాళ్ళు చివరి ఈ 3 రోజుల్లో అమ్మవారిని పూజ చేసుకుంటూ ఉంటారు. ఈ విధంగా సరస్వతి అమ్మవారి యొక్క రూప లావణ్యాలు ఎలా ఉంటాయంటే, ముఖ్యంగా అమ్మ యొక్క వర్చస్సు, తేజస్సు దేదీప్యమానంగా వెలుగుతూ తెల్లని ముఖం ఉండి తెల్లని ధవళ వస్త్రాన్ని అమ్మ ధరించి 4 చేతులతో అమ్మవారు మనకు దర్శనమిస్తారు. 2 చేతుల్లో వీణ పట్టుకొని, ఒక చేతిలో అక్షరమాల, ఇంకొక చేతిలోనేమో పుస్తకాన్ని అమ్మ ధరించి మన ముందు శాంతి స్వరూపిణిగా, ముఖ్యమైన దేవతామూర్తులలో సరస్వతీదేవి చదువుల తల్లిగా ఆరాధించబడుతున్నది. ఈ దేవి త్రిమూర్తులలో ఒకరైన బ్రహ్మదేవిది. సరస్వతీదేవిని అనేక నామాలతో పిలుస్తూ ఉంటారు. భారతి, వాగ్దేవి, అలా అనేక నామాలతో అమ్మవారిని పూజిస్తూ ఉంటారు. అమ్మ వాహనం హంస వాహనం, అది కూడా తెల్లనిది. అమ్మవారు హంస వాహనంపై కూర్చొని మనకి దర్శనమిస్తుంటారు. అటువంటి చదువుల తల్లిని ముఖ్యంగా ఆశ్వీజ మాసంలో దేవీ నవరాత్రుల్లో సప్తమి తిథి మూలా నక్షత్రంతో కూడుకున్నటువంటి రోజున ప్రత్యేక పూజా కార్యక్రమం చేస్తారు. ఎందుకంటే విద్య లేనివాడు ఎందుకు కొరగాడంటారు. అందువలన విద్యలో రాణించాలి అంటే, అన్ని కళల్లో రాణించాలంటే సరస్వతి అమ్మవారి యొక్క కటాక్షం మెండుగా ఉండాలి. ఇక ఆ రోజున ఇంట్లో ఈశాన్యముల్లో అమ్మవారికి ఒక పీట వేసి, పసుపు రాసి, పద్మదళ ముగ్గుని వేసి, కుంకుమ బొట్లతో పూలతో చక్కగా అలంకరించి అమ్మవారికి పూజకు సంబంధించి సామాగ్రి అంతా సిద్ధం చేసుకోవాలి. అంటే అమ్మవారికి తెల్లని వర్ణం అంటే చాలా ఇష్టం అనుకుని తెల్లని పూలు కానీ, లేకపోతే పసుపు పచ్చని పూలైనా సరే వాటిని సిద్ధంగా చేసుకోవాలి. పసుపు, కుంకాలు, చందనం, గంధం అన్నీ సిద్ధంగా చేసుకొని, ఇంట్లో చదువుకొని పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళ పుస్తకాలను కూడా అమ్మవారి చెంత ఉంచాలి. ఆ ఫోటో ముందు, అంటే సరస్వతి అమ్మవారి విగ్రహం కానీ, సరస్వతి అమ్మవారి ఫోటో కానీ దగ్గర వీటిని కూడా ఉంచాలి. ఒకవేళ ఇంట్లో చిన్న వీణ ఉన్నట్లయితే ఆ వీణను కూడా అమ్మవారి చెంత ఉంచి పూజా కార్యక్రమం మొదలు పెట్టుకోవాలి. ఎలా అంటే షోడశోపచార, పంచోపచార పూజ యథాతథంగా చేసుకుంటూ అమ్మవారికి వెండి దీపంలో చక్కగా పంచ ఒత్తులు వేసి దీపారాధన నెయ్యితో చేయాలి. అమ్మవారికి అటు ఇటు పెట్టి చక్కగా అమ్మవారి ముందు అన్నీ సిద్ధం చేసుకున్న తర్వాత అక్షింతలు అన్నీ సిద్ధం చేసుకొని యథాతథంగా అమ్మవారికి సంబంధించిన స్తోత్రాలని, అలాగే అమ్మవారి అష్టోత్తర శతనామావళి చదువుకుంటూ ఆ విధంగా పూజా కార్యక్రమాన్ని పూర్తి చేయాలి. పిల్లల చేత అమ్మవారికి సంబంధించిన శ్లోకాలు, పద్యాలని చదివించాలి. ఈ విధంగా ఇంటిల్లిపాది, అంటే
పెద్దలు పిల్లలు అందరూ కూర్చొని ఈ సరస్వతీ దేవి యొక్క పూజ కనుక చేసినట్లయితే ఒక పిల్లలే కాదు, ఎందుకంటే పిల్లలకి అంటే విద్యకు సంబంధించింది కాబట్టి పిల్లలని చెప్తుంటారు. పిల్లలు చదువులో రాణించాలన్నా, వాళ్ళ బుద్ధి వికసించాలన్నా, పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలి అన్నా పిల్లలకే కాకుండా పెద్దలు కూడా వాళ్ళు చేస్తున్న వృత్తిలో అభివృద్ధిని సాధించాలన్నా, ఎన్నో కళలు ఉన్నాయి మనకి. అనేక కళల్లో రాణించాలి అన్నా కూడా సరస్వతి కటాక్షం ఉంటేనేనండి. సంగీతం, సాహిత్యం, కవిత్వం, నాట్యం ఇలా ఎన్నో ఉంటాయి కళలు. అన్ని కళలో రాణించాలి అంటే పెద్దవాళ్ళకు కూడా వాళ్ళ చేస్తున్న ఆ కళలో అభివృద్ధి బాటలో పయనించాలి అంటే సరస్వతి అమ్మవారి అనుగ్రహం ఉండడం కోసం పెద్దలు కూడా పూజా కార్యక్రమాన్ని చేయాలి. ఇక అమ్మవారి పూజ యథాతథంగా అయిన తర్వాత అమ్మవారికి ఇష్టమైనటువంటి నైవేద్యం ఏమిటి? దద్దోజనం కానీ పాయసాన్నం కానీ అమ్మవారికి చాలా ప్రీతి. ఎందుకంటే అమ్మ శాంత స్వరూపిణి కనుక ఆ విధంగా సాత్వికమైన ఆహారాన్ని నివేదనగా చేసి పూజని ముగించుకోవాలి. సరస్వతి అమ్మవారి పూజ మూలా నక్షత్రం రోజున ముఖ్యంగా బాసర ప్రముఖ దేవాలయం, అక్కడ అక్షరాభ్యాసనలు జరుగుతుంటాయి. చిన్నపిల్లలకి ఈ రోజున అక్షరాభ్యాసన కార్యక్రమానికి శ్రీకారం చుడతారు. ఎందుకంటే పిల్లలు విద్యలో రాణించాలనే ఉద్దేశంతో అనేక ప్రాంతాల్లో సరస్వతి అమ్మవారి దేవాలయాలన్నింటిలోనూ ఈరోజు అక్షరాభ్యాసన కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. అలాగే సాయంత్రం పూట మన సమీప దేవాలయంలో అమ్మవారిని దర్శనం చేసుకోవాలి. ఈ రోజున అంటే సరస్వతి అలంకారంలో ఉన్న అమ్మవారిని దర్శనం చేసుకుంటే అమ్మ అనుగ్రహానికి మనం సంపూర్ణంగా సిద్ధిస్తుంది. సరస్వతి మాతను శరణని అమ్మని మనం త్రికరణ శుద్ధిగా భక్తిగా సేవిస్తే తప్పక అమ్మ మనకి అనుగ్రహిస్తుంది. ఎందుకంటే అమ్మ ఎప్పుడు చల్లని చూపులు మనపై ఎప్పుడు ప్రసరిస్తే ఆమె నుంచి జ్ఞాన సంపద మనం పెంపొందించుకోవచ్చు. ఎందుకంటే మీరు ఒకటి గమనించండి, సరస్వతి అమ్మవారి ఫోటో వెనకాల చక్కని సెలయేరు పారుతూ ఉంటుంది. అంటే ఒక జ్ఞానం అనేది నాలో అపారమైనటువంటి జ్ఞాన సంపద అమ్మ వద్ద ఉన్నది. అటువంటి జ్ఞాన సంపద సెలయేరులాగా ఒకరి నుంచి ఒకరికి అలా ప్రవహిస్తూ ఉండాలి. అంటే అమ్మ నుంచి మనం ఆ సంపదని పెంపొందించుకోవాలంటే ఆ జ్ఞాన సంపద, విద్యా సంపద, ధన సంపద, అంటే విద్యకు సంబంధించిన ధన సంపద అమ్మవారి ముందు ఉన్నది కాబట్టి అమ్మవారి చెంత కాబట్టి అది మనం పొందడానికి అమ్మ పూజని మనం తప్పనిసరిగా చేసుకున్నట్టయితే మనకు అన్ని విధాల శ్రేయోదాయకం. బ్రహ్మ సృష్టించిన మానవ శరీరానికి విలువ వచ్చింది నీ వాక్కు వల్లనేనమ్మా. అజ్ఞాన అంధకారాన్ని అంతమొందించడానికి అవతరించిన ఆది గురువు నీవమ్మ. సకల విద్యలను నరులకు అందించిన సత్యవాణివి నువ్వమ్మ. జ్ఞానమిచ్చిన జ్ఞాన దేవతవు నీవమ్మ. ఎన్నటికీ తరగని ధనం విద్యాధనాన్ని మాకిచ్చి విజ్ఞానులను చేసిన వీణాపాణివి నీవమ్మ. విశ్వంలో విలువైన ధనం అంటే విద్యాధనం, అది జనులకిచ్చిన జగన్మాతవి నీవమ్మ అని అమ్మ అలా మనం ప్రార్థించుకుంటూ ఉండాలి. విద్య లేనివాడు వింత పశువు అని చెప్తుంటారు కదా. సకల విద్యలను కనుక మనం నేర్చుకున్నట్లయితే మన దేశమే కాదు ఏ దేశం వెళ్ళినా కూడా ఎక్కడైనా విద్యతో అపారమైన ధన సంపదని మనం సంపాదించుకోవచ్చు. మూలా నక్షత్ర సరస్వతి అమ్మవారి పూజని గురించిన కొన్ని ముఖ్య విషయాలను మీకు ఈ వీడియో ద్వారా తెలియచేశాను. శ్రీమాత్రే నమః అనే నామాన్ని కామెంట్ పెట్టవలసిందిగా కోరుతున్నాను. ఈ వీడియోను చూసిన వారందరూ లైక్ చేయండి, మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. @మాట్లాడుకుందాం ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. స్వస్తి, శుభం.